ఇది ఆ రోజు చూపించింది మీరు. పానానిచ మహార్హాణి భక్ష్యాణి వివిధానిచ. ఓకే. స్త్రియశ్చ గుణసంపన్న రూపయౌవన లక్షితాః. ఓకే. సో ఇక్కడ ఏముందంటే ఈ పానము అంటే పానాలు, భక్ష్యాలు అని చెప్పి ఉన్నది. సెకండ్ లైన్ ఏమో స్త్రియశ్చ గుణసంపన్న రూపయౌవన లక్షిత అని చెప్పేశారు. బ్రాకెట్ లో ఇచ్చును అని చెప్పి తెలుగులో రాశారండి. కాకపోతే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ శ్లోకాన్ని ఈ మొదటి లైను పై శ్లోకంలోకి వెళ్తుంది. ఇది రెండవది అనమాట. ఇక్కడ మీకు ఇందులో క్లియర్ గా చూపిస్తాను ఏం జరిగిందో తెలిసింది. జూమ్ చేయండి. నేను చూపించిన దాంట్లో ఒకసారి వెనక్కి వెళ్దాం. జూమ్ చేయండి సార్. ఇది స్క్రీన్ షాట్ కాదు సార్. ఒక్క సెకండ్ మీకు ఇమేజ్ ఇస్తాను. ఒక్క నిమిషం. ఓకే. 50లో ఉంది. 50లో ఇది ఈ పైది ఆ చెట్ల గురించి ఆ స్థలం గురించి చెప్తున్నారు. ఈ సెకండ్ లైన్ అక్కడ ఆ ప్రదేశంలో నివసించే వారి గురించి చెప్తున్నారు అనమాట. ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తాను. మీకు ఆ గ్రంథం కూడా ఇప్పుడు మీకు పుల్లు గారు కూడా తీసి చూపిస్తా. యాక్చువల్లీ ఇక్కడ జరిగింది ఏంటో చూపుతున్నా చూడండి. ఇప్పుడు 50 శ్లోకం అన్నారు కదా, కాంతాని మాల్యాని ఏది భక్షిత అన్నారా, పానానిచ మార్హాని భక్ష్యాని వివిధానిచ అని ఉంది కదా. అంటే శ్లోకం ఒక నెంబర్ తేడా వస్తుందండి. ఇక్కడ చూడండి, స్త్రియశ్చ గుణ సంపన్న రూపయౌవన లక్షితాః. సో ఏంటంటే ఆగండి సార్, శ్లోకం ఎందుకు తేడా వచ్చింది సార్? ఈ నెంబరింగ్ తేడా వచ్చిందండి. కొన్ని 3 లైన్ల కింద చేశారనమాట. కొన్ని 2 లైన్ శ్లోకాలు చూసారా? ఇక్కడ 3 లైన్ శ్లోకాలు అంటే ఒకటే కంటెక్స్ట్ ఉన్న వాటిని ఒక విధంగా పెట్టారు. అంటే ఎండ్ అని చెప్పి అక్కడే ముగించారు. అందుకని వినండి సార్, దిస్ ఈస్ అగైన్స్ ద రూల్స్ ఆఫ్ ద గ్రామర్ విచ్ ఈస్ యూజ్డ్ టు రైట్ రామాయణం రాయటానికి ఏదైతే ఛందస్సు వాడారో ఆ ఛందస్సు ఏదైతే రూల్స్ ని పాటించిందో దానికి మరి కొన్ని శ్లోకాలు 3 చరణాలు తీసుకోవటం, కొన్ని శ్లోకాలు 2 చరణాలు తీసుకోవటం అనేది రూల్స్ కి విరుద్ధం కాదంటారా? ఎందుకంటే మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే క్వశ్చన్ పూర్తి చేయనివ్వరు సార్ మీరు. చెప్పండి, అడగండి. అంటే క్వశ్చన్ పూర్తి అవ్వనివ్వండి. మీకు ఏదో ఆన్సర్ తట్టింది, మీకు వెంటనే చెప్పాలని ఉంది, కానీ ఇక్కడ నా క్వశ్చన్ పూర్తి అవ్వలేదు కదా. బాలకాండలో బిగినింగ్ లో మరి వాల్మీకి అనే ఒక ఋషి ఎవరైతే ఉన్నారో ఆయన ఒక క్రౌంచ పక్షి ఏదైతే ఒక బోయవాడు చంపినప్పుడు ఆ బోయవాడిని తిడుతూ ఏదైతే తిట్లు తిట్టాడో ఆ తిట్లు అరే ఇవి భలే ఛందోబద్ధంగా ఉన్నాయే అని అనుకోవడం, తర్వాత ఆ దాన్నే తిట్లనే ఆ ఛందోబద్ధంగా వారు ఉచ్చరిస్తూ ఆశ్రమానికి రావటం, ఆశ్రమానికి వచ్చిన తర్వాత ఈ ఛందస్సు ఫలానా ఛందస్సు, ఇదే ఛందస్సులో నువ్వు రామాయణాన్ని రాయి అని బ్రహ్మదేవుడు చెప్పిన ఆ ఛందస్సుని ఆ నంబర్లు మార్చడం ఏంటండి మీ వాళ్ళు? అయిపోయింది సార్, మాట్లాడండి. చెప్పమంటారండి? చెప్పండి. ఇక్కడ ఛందస్సు మీరు చూస్తే కనుక అనుష్టుప్ ఛందస్సులోనే అంటే ఆ లైన్కి ఈచ్ లైన్కి 16 లైన్ ఏమంటారు వాటిని అక్షరాలే ఉన్నవి. కానీ శ్లోకంలో దానిని కంటెక్స్ట్ ప్రకారం డివైడ్ చేశారన్నమాట. సో మీరు ఇక్కడ కనుక చూస్తే ఈచ్ లైన్కి మీరు ఈ శ్లోకం చూసినప్పుడు నేను చూపించే స్క్రీన్ లో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఉన్నాయి. ఓకే. అలాగే ఈ పైన చూసినా కూడా మీకు లైన్ కి 16 వచ్చినాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. అలాగే ఇవి 16. సో ఈచ్ లైన్ కి 16 ఉంది. అనుష్టుప్ ఛందస్సులోనే ఉంది ఆ లైన్. కాకపోతే ఈచ్ శ్లోకానికి ఆ కంటెక్స్ట్ ప్రకారం ఈ 3 యాడ్ చేసి దీన్ని సెపరేట్ చేశారు. సో ఇక్కడ వరకు చెట్ల గురించి వచ్చింది. ఇలా శ్లోకాలని సెపరేట్ చేసే అథారిటీ ఎవరికి ఇచ్చారు నాకు తెలియదండి. ఉంది కాబట్టి చేశారంటున్నా. అది ఇల్లీగల్ ఏం కాదు. అది అంటే ఇప్పుడు సగం డైలాగ్ ఒక దగ్గర ఉంది, సగం డైలాగ్ ఇంకొక దగ్గర ఉంది అని చెప్పి ఆ డైలాగ్ ని కలిపేసి
చెప్పినప్పుడు దాని మీనింగ్ మారిపోతుంది కదా. మీనింగ్ మారట్లేదు. అందుకని ఆ మీనింగ్ అర్థవంతంగా రావడం కాదు. ఆ మీనింగ్ అర్థవంతంగా రావడం కోసమే ఇది ఇందులోకి వచ్చింది. చూడండి, ఈ 3 ఉన్నాయా? ఈ 3 కూడా అక్కడ ఉన్న స్త్రీల గురించి చెప్పారు. చూడండి, అచట స్త్రీలు సద్గుణములు గలవారు, స్త్రీయచ్చ గుణ సంపన్నౌ, రూప యవ్వన లక్షితాహ, చక్కని రూపాలు కలిగిన వారు, యవ్వనం కలిగిన వారు, గంధర్వాహ కిన్నెరాహ సిద్ధ నాగ విద్యాధరస్తథ, దివ్య తేజ సంపన్నులైన గంధర్వులు, కిన్నెరులు, సిద్ధులు, నాగులు, విద్యాధరులు ఉన్నారు. రమంతే సహితాస్త్ర నారీ భిర్భాస్కర ప్రవాహ, స్త్రీలతో కూడా ఆనందిస్తున్నారు. ఇది మిస్ ట్రాన్స్లేషన్. మీరు వెనక్కి రండి. ఇది ఎలా మిస్ ట్రాన్స్లేషన్ అవుతుంది సార్? మీరు అక్కడ చూడండి, మీకు ఇందాక మీరు చూపించిన దాంట్లో అక్కడ ఇచ్చును అన్నారు. అక్కడ ఇచ్చును అన్న మాట అసలు ఇందులో లేదు. చూడండి, స్త్రీయశ్చ గుణ సంపన్న రూప యవ్వన లక్షితాహ అని ఉంది. స్త్రీయశ్చ అంటే స్త్రీలను అని కదా. ఆ స్త్రీలు మరియు స్త్రియః చ. చ అంటే మరియు అండి. అండ్ గుణ సంపన్న రూప యవ్వన లక్షిత, గుణ సంపన్నులు మరియు రూప యవ్వన లక్షిత కలిగిన స్త్రీలు అక్కడ ఉంటున్నారు అని. అని ఉంది కదా, స్త్రీయశ్చ అని ఉంది కదా. స్త్రియః చ అండి, కలిపేస్తే సంధిది. స్త్రియః చ, స్త్రియశ్చ గుణ సంపన్న రూప యవ్వన లక్షితాహ. సో మీరు ఇక్కడ కనుక చూస్తుంటే కనుక దీన్ని కరెక్ట్ మీనింగ్ వచ్చేస్తుంది. ఏమన్నానంటే, మీరు చూపించే గీతా ప్రెస్ గోరఖ్పూర్ లో చక్కగా వక్రీకరించడానికి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా శ్లోకాలని నంబర్ వేస్తారు. అది వక్రీకరణ మీరు ఎట్లా చెప్తారు? కాదని మీరు ఎట్లా చెప్తారు మరి? మీకున్న అథారిటీ ఏంటి వక్రీకరణ చెప్పండి. పుల్లెల శ్రీరామచంద్రుడే అథారిటీ. ఎలా? ఎందుకంటే ఆయన టీకా కూడా ఇచ్చాడు కాబట్టి. ఆయన టీకా ఏమని ఇచ్చారు? చూడండి, గుణములతో కూడిన రూపముతో గుణముతో కూడిన రూపములతో ఏమైనా కూడిన ఆ స్త్రీలను అన్నారు. ఇచ్చును అని చెప్పి బ్రాకెట్ లో పెట్టేసి అక్కడి వృక్షాలు అని చెప్పి చెప్పేస్తున్నారు. అక్కడ వృక్షాలు చెప్పింది దేని గురించి? ఆ పానీయాలు ఇచ్చేది, ఆ భోజ్యాలు ఇచ్చేది, భక్షణాలు ఇచ్చేది, వాటి గురించి చెప్తున్నారు, వృక్షాల గురించి. ఆ నెక్స్ట్ చూస్తే కనుక స్త్రీల గురించి, తర్వాత గంధర్వ స్త్రీలు, కిన్నెర స్త్రీలు, లేకపోతే నాగులు, విద్యాధరులు, వీళ్ళంతా అక్కడ ఆ లొకేషన్ లో ఉంటున్న వాళ్ళ గురించి. అవన్నీ కింద శ్లోకంలో అవి వేరేగా ఉన్నాయిలేండి. అదే సార్, ఇప్పుడు అదే చెప్తున్నాను మీకు. ఈ పైది 50 క్లారిఫై చేయండి ఫస్ట్. అదే సార్ నేను ఇదిగో చూడండి, ఇక్కడ మీకు చూడండి, మహార్హాణి విచిత్రాణి హైమాన్యన్య నగోత్తమాహ అని ఉంది. ఓకే, చైనాని ప్రసూయాంతే చిత్రాస్తరణ వంతి అని ఉంది. మనఃకాంతాని మాల్యాని ఫలంత్యత్రాపరే ద్రుమాహ పానాని చ మహార్హాణి భక్ష్యాని వివిధాని చ. అయిపోయింది అక్కడతో. ఇదిగోండి, తదితర వృక్షాలతో కొన్ని శ్రేష్టమైన చిత్ర విచిత్రమైన బంగారు తలపాలు అస్తరణాలు సృష్టించును, మరికొన్ని మనస్సుకింపైన మాల్యములను, కమ్మని పానీయాలను, వివిధమైన భక్ష్యాలను సమకూర్చును. అయిపోయింది. నెక్స్ట్ వచ్చి స్త్రీల గురించి, అక్కడ ఉన్న వివిధ జాతుల వారి గురించి చెప్తున్నారు. మీరు వెనక్కి రండి సార్ ఒకసారి. వెళ్తానండి. 50వ శ్లోకం యొక్క ఫస్ట్ పదం ఏంటండి? పానాని చ మహార్హాణి. ఈ గీతా ప్రెస్ గోరఖ్పూర్ లోకి వెళ్ళండి. ఇదేంటి? మహార్వాణి విచిత్రాణి మొత్తం మార్చేశారు కదా సార్. కాదు ఒక నిమిషం వినండి. ఇదిగోండి, లేదు, ఇది 51లో 2వ లైన్కి వెళ్ళిపోయింది. అక్కడేమో 50వ శ్లోకంలో ఫస్ట్ లైన్ లో ఉంది. అవునండి, నంబరింగ్ తేడా వస్తుందని చెప్తున్నా కదా. వర్షన్ కొంచెం మారుతి అటు ఇటుగా చెప్పే శ్లోకాల 3 లైన్లు తీసుకున్నారని తేడా వస్తుంది. దైవ గ్రంథం ఎట్లా మారిపోతుంది సార్? మీరు భలే సార్. అదేనండి చెప్పేది, దైవ గ్రంథం అనేది. ఒక విషయం నన్ను చెప్పనివ్వండి. మా తాత ఒక వీలునామా రాశాడు సార్, చచ్చిపోయాడు. తర్వాత కాలంలో దాంట్లో ఎడిషన్స్ డిలీషన్స్ చేస్తే అది చెల్లుతుందా? ఏదండి? తర్వాత కాలంలో దానిలో ఎడిషన్స్ అండ్ డిలీషన్స్ చేస్తే ఆ వీలునామా చెల్లుతుందా? చెల్లదు కదా. ఇక్కడ ఎడిషన్స్ డిలీషన్స్ చేయలేదండి. అదే మరి మీరు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీ కొన్ని గ్రంథాలకి సెంట్రల్ బాడీస్ ఉంటే వాళ్ళు కూడా ఎన్నోసార్లు మార్పులు చేర్పులు చేసుకున్నారు. కానీ ఇది అర్థవంతంగా ఉండడం కోసం కాదండి. ఎవరు చేశారు మార్పులు చేర్పులు? వేరే గ్రంథాల్లో అండి. ఇప్పుడు ఆ టైటిల్ నేను చెప్పినప్పుడు ఇక్కడ నేను చెప్పేది ఇక్కడ దీని గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ మీకు లైన్ వేరే శ్లోకంలోకి అర్థవంతంగా ఉండడం కోసం ఇది దీనికి యొక్క కంటెక్స్ట్, ఇది దీని యొక్క కంటెక్స్ట్ అని చెప్పి స్ప్లిట్ చేశారు. ఇక్కడ దాని అర్థము మారట్లేదు, దాని ఇది మారలేదు. కాదండి, ఇప్పుడు ఈ రామాయణాన్ని బ్రిటిష్ వాళ్ళు మార్చేశారు అని చెప్పాలని అనుకుంటున్నారా మీరు? ఎవరు మార్చారు? నేను ఆ మాట లేదే. ఎవరు మార్చారు మరి? ఇది ఎవరు మార్చలేదంటున్నా. ఇక్కడ వారికి దొరికిన దాన్ని ఇప్పుడు మీరు ఈ శ్లోకం చూసినా ఈ శ్లోకం చూసినా మీకు ఇది సేమే ఉంది. ఆ లైన్ ఈ లైన్ దీనికి సంబంధించింది కాబట్టి
ఇక్కడికి తీసుకొచ్చారు దాన్ని ఇందులో ఈ వర్షన్ లో 51వ శ్లోకంలో 2వ లైన్కి తెచ్చేశారు ఆఖరికి, కన్వీనియంట్ గా ఉండడానికి. ఎవరి కన్వీనియన్స్? అర్థవంతంగా ఉండడం కోసం. ఇప్పుడు ఎందుకంటే పైది చెట్ల గురించి చెప్తుంది, కింద అక్కడ ఉన్న ప్రాణుల గురించి చెప్తున్నారు. పైన ఉన్నదేమో చెట్ల గురించి, అక్కడ దొరికే ఆహారం గురించి, వాటి గురించి. అందుకని చెప్పి ఈ లైన్ ఇక్కడికి తీసుకొచ్చారు. మీకు అర్థం మారలేదు కదా, అర్థవంతంగా ఉండడం కోసం చేశారంటున్నది. కిరణ్ గారు, అనిల్ గారు, ఒక్క నిమిషం అండి. మీ ఇద్దరికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. యాక్చువల్ గా దీని ఎండింగ్ ప్యాటర్న్ మీకు తెలిస్తే చెప్పండి కిరణ్ గారు. ఎండింగ్ ప్యాటర్న్ నేను చెప్తున్నాను, ఒక నిమిషం సార్. రామాయణం జరిగి 1,80,00,000 సంవత్సరాల క్రితం జరిగింది అని వీరు మత్స్య పురాణం 47వ అధ్యాయము 254వ శ్లోకంలో నుంచి తీసుకొని వచ్చి ఈ గ్రంథంలో 1,80,00,000 సంవత్సరాల క్రితం రామాయణం జరిగింది అని చెప్పారు. కాబట్టి 1,80,00,000 సంవత్సరాల క్రితం మనుషులు ఎవరు లేరు అని ఫస్ట్ దాంట్లో నేను ఆర్గ్యూ చేస్తే, మనుషులు లేరు అని మీరు ఎలా చెప్పగలరు? మనుషులు ఈ భూమి మీద 1,80,00,000 సంవత్సరాల క్రితం లేరని మీరు ప్రూవ్ చేయగలరా? మీరు ప్రూవ్ చేయలేరు అని అన్నారు. అటు తర్వాత నేను మరి ఎగిరే కొండల గురించి మాట్లాడినప్పుడు ఆ కాలంలో ఉన్నాయేమో 1,80,00,000 సంవత్సరాల క్రితం కొండలు ఎగిరాయేమో అని అన్నారు. ఇప్పుడు ఎందుకు లేదండి ఆ కొండ అంటే, ఏమో తర్వాత కాలంలో ఎగిరిపోయిందేమో అని అన్నారండి. తరువాత భూమిని 4 ఏనుగులు ఎలా మోస్తాయి అని అంటే, అక్కడ దేవతలు అని లేకపోయినా కూడా జబర్దస్తిగా మరి అవతలి వక్త గారు వాళ్ళు దేవతలు, వాళ్ళు దిక్పాలకులు అని చెప్పడానికి ప్రయత్నించారు. అటు తర్వాత 1000 పడగల నాగుపాము మీద ఈ భూమి నిలబడి ఉంటుంది అని మరి అరణ్యకాండ 14వ సర్గలో ఉందండి. మరి అక్కడ జటాయువు చెప్తున్నాడు అని అంటే, లేదు అది పురాణ వర్ణన అలాగే ఉంటది అని అన్నారు. పోయిన వారం నేను అడిగిన ప్రతి ప్రశ్నకి ఇది పురాణ వర్ణన అలాగే ఉంటుంది, చెట్లకి ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాలు, మణులు, మాణిక్యాలు కాస్తాయి, పూస్తాయి. అది ఎలా అంటే, మరి బ్లాక్ పర్ల్ అనే ఒక గింజ ఉంది కదా, ఆ గింజ ఉంది కాబట్టి దాన్ని అలా వర్ణించారు అని చెప్పడం జరిగింది. అటు తర్వాత మరి చెట్లు భక్ష్యాలు ఎలా ఇస్తాయి డైరెక్ట్ గా అంటే, మరి తినుబండారాలండి. తినుబండారాలు ఎందుకు ఇవ్వు? మరి ఇప్పుడు మనం తినుబండారాలు ఏం తయారు చేసుకున్నా చెట్ల నుంచి వచ్చినాయే కదా అన్నారు. చలో ఓకే, అక్కడ దాకా బాగుంది. తర్వాత మరి చెట్లు మంచాలు ఎలా ఇస్తాయి అంటే, అవతార సినిమాలో స్టోరీ చెప్పారు ఆయన. అటు తర్వాత మరి చెట్లకి వస్త్రాలు ఎలా పుడతాయి? చెట్లకు వస్త్రాలు గాయటం ఏంటండి? ఇక్కడ మరి ఫలంతి అని ఉంది అని అంటే, లేదు అది పెద్ద పెద్ద ఆకులు ఇస్తాయి, ఆకులు కట్టుకొని తిరిగారు వాళ్ళు ఉత్తర కురులో, రైట్ అని చెప్పారు. ఉత్తర కురులో ఇవన్నీ కూడా శ్రీరాముడి కాలంలో అంటే 1,80,00,000 సంవత్సరాల క్రితం అని చెప్పి, తర్వాత ఆభరణాలు, గోల్డ్ జ్యువెలరీ వగేర వగేర ఇవన్నీ కూడా 1,80,00,000 సంవత్సరాల క్రితం ఉండేవి అనే విధంగా పోయిన వారం చాలా చక్కగా అన్ని విషయాలు చెప్తూ ఉన్న సమయంలో ఈ చెట్లకి స్త్రీలు కాస్తారు ఉత్తర కురులో అనే విషయాన్ని దగ్గర తీసుకొచ్చినప్పుడు, ఇప్పుడు వీరు ఈ గీతా ప్రెస్ గోరఖ్పూర్ లో ఉన్న ఈ విషయాన్ని అసలు పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఇచ్చిన టీకాతో పాటు ఉన్న ఆ మీనింగే రాకుండా, అసలు దానికి దగ్గరగా కూడా ఏమీ లేకుండా చాలా కంఫర్టబుల్ గా కన్వీనియంట్ గా ఉన్న ఈ గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారి రామాయణం తీసుకొచ్చి ఇందులో నుంచి సమాధానం చెప్పాలని చూసినప్పటికీ ఇది పొసగదు. వారు ఎన్ని చెప్పినా ఇది పొసగదు. పొసగదు. అదేం సార్, చెట్లకి బెడ్లు కాయవు సార్. చెట్లకి మణులు, మాణిక్యాలు, ముత్యాలు, వజ్రాలు, వైడూర్యాలు కాయవు సార్. చెట్లకి వస్త్రాలు కాయవు సార్. అందరికి తెలుసు అవి. ఐ వాస్ జస్ట్ లిసనింగ్. మీరు ఎంతగా మైండ్ జనాలని అంటే ఒక అర్థం చేసుకోకూడదని చెప్పి మీరు డిసైడ్ అయిపోతే ఇంకెవరేం చేస్తారు సార్? నేను చెప్పింది ఏంటి, అక్కడ ఉన్న వాటిని వాళ్ళు మనసాలుగా కాదండి, అక్కడ ఉన్నదాన్ని వాళ్ళు మనసాలుగా వాడుకుంటున్నారు కాబట్టి చేయనా అన్నారు. ఇప్పుడు మన మనసంలాగా 4 కోళ్ళు ఇచ్చి లేకపోతే నవారు పెట్టి లేకపోతే మ్యాట్రిస్ వేసి ఉందని చెప్పి అక్కడ ఉందా? లేదు కదా. వాటిని పడుకోవడానికి వాడుకుంటున్నారు కాబట్టి ఆ పదం వాడారు అక్కడ. భక్ష్యము అంటే తినేది అని. ఇప్పుడు చెట్లు తినే ఇవ్వండి, చెట్ల నుంచి వచ్చే ఫలాలు మనం తినమా? అవును, ధాన్యం ఇస్తే అనాలి, లేకపోతే ఇంకేదో ఇస్తే అనాలి. తినేదండి, భక్ష్యము అంటే తినేది కాదండి. ఇప్పుడు నా దగ్గర ఆవు ఉంది సార్, లేకపోతే నా దగ్గర గేదె ఉందండి, పిసికితే పెరుగు వచ్చిందండి. మీకు కాదు, మీకు నచ్చిన ట్రైమెంట్ కాదు, చెట్లు తినేవి ఇస్తుంది రాశారు తప్ప. అది
అదేదో డైరెక్ట్ రాయొచ్చు కదా సార్. అరే అక్కడ ఛందస్సు కోసం అక్కడ మీనింగ్ఫుల్ గా ఉండటం కోసం భక్ష్యాన్ని వివిధానికి అంటే రకరకాలుగా తినే వాటిని రకరకాలుగా తాగే వాటిని ఆ చెట్లు ఇస్తున్నాయి అని చెప్పి చెప్పారు. అక్కడ అందులో తప్పు ఎక్కడ ఉంది?